కాకినాడ రహదారిలోని ప్యాచ్ వర్క్ కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిల వ్యవస్థకు చేరాయని, ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని పౌర సంక్షేమం సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. ఎన్టీఆర్ బ్రిడ్జి పైన ఏర్పాటైన గొయ్యిని బ్రిక్స్ వేసి పూడ్చారు. రానున్న వర్షాల్లోని పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కాకినాడ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ, టూ టౌన్ బ్రిడ్జి కానీ, సామమూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, జన్మభూమి రోడ్డు కానీ, పోర్టు రోడ్డు కానీ, ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి. ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి. ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి నుంచి చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతామన్నారు. ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ, అదేవిధంగా R&B రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొయ్యలు పడిపోయి ఉన్నాయో వాటికి ప్యాచ్ వర్కులు చేయించవలసిందిగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా, అదేవిధంగా తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది.